ఈరోజైతే మటన్ గుత్తి వంకాయ కూర అండి. నేనైతే ఒక 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే ముందుగా కొంచెం పసుపు అయితే వేసాను, కొంచెం ఉప్పునైతే వేసానండి. కొంచెం వాటర్ అయితే వేసాను. ముందుగా ఈ మటన్ అయితే కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ వేసి ఉడికించుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా వేసాను. కుక్కర్లో వేసి అయితే ఉడికించానండి. ముక్క అయితే బాగా మెత్తగా ఇలా ఉడికిపోయింది. ఇవైతే వంకాయ ముక్కలండి, ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దీంట్లోకి అయితే ఒక టమాటా, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అండి. దీంట్లో అయితే కొబ్బరి, అల్లం, చిన్నుల్లి, ధనియాలు, లవంగాలు అయితే వేసానండి. ఈ మసాలాను అయితే ఫస్ట్గా ఆయిల్లో వేసానండి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఈ మసాలాను అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్ అయితే నేను కూరకి సరిపడినంత వేసానండి. దీంట్లో టమాటా ముక్కలను అయితే వేసేసానండి. టమాటా ముక్కలు, మసాలా అయితే ఫ్రై అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఈ వంకాయ ముక్కలను అయితే వేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నా. దీంట్లో 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెమైనా మీరు వేసుకోవచ్చు. మాకు సరిపడినంత అయితే నేనైతే వేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. పసుపు అయితే మటన్లోనే వేసేసానండి. మళ్ళీ దీంట్లో వేయని అవసరం లేదు. మొత్తం గ్రైండ్ చేయండి. ఇట్లా బాగా కొంచెం సేపు ఇలా కలపాలండి. వంకాయ మసాలా ముక్కలు అన్నీ బాగా అయితే ఫ్రై అయ్యాయండి. ఇందులోకి నేను ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే వేసేస్తున్నానండి. మొత్తం వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. చూడండి, కూర అయితే మొత్తం ఉడికిపోయింది. ఆయిల్ అంతా ఇలా దగ్గరగా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి నేనైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను.